హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఇక నా విషయానికి వస్తే, వీకెండ్ వస్తే చాలు కిచెన్లోనే సరిపోతుంది. దట్టు నా లైఫ్లోకి పాప వచ్చాక సగం లైఫ్ కిచెన్లోనే అయిపోతుంది. జస్ట్ ఫర్ కిడ్డింగ్ అండి. ఓకే, ఈరోజు ఫ్రైడే అండి. ఇక్కడ మా హస్బెండ్కి హాలిడే, సో కంపల్సరీ నాన్ వెజ్ ఉండాల్సిందే కదా. సో మాకు సండే అయితే ఇక్కడ హాలిడే ఉండదండి, ఆఫీస్కి వెళ్ళిపోతారు. సో ఖచ్చితంగా ఫ్రైడే తినాల్సిందే, తప్పదు కదా. కొన్నిటికి నేను యాక్చువల్గా ముందు ఫ్రైడే చేసేదాన్ని, బట్ ఇక్కడికి వచ్చాక ఇక తప్పట్లేదు. ఇక్కడే అంటే కువైట్ అండి, కువైట్లో ఉంటాం. మా హస్బెండ్ జాబ్ నిమిత్తం మేము ఇక్కడే ఉంటున్నాం. సో కొన్నిటికి అడ్జస్ట్ అవ్వాలి కదా, అందుకే అండి. సరే, ఇక వంటలోకి వస్తే ఈరోజు మా హస్బెండ్ అయితే 2 క్రాబ్స్ అలాగే కొన్ని ప్రాన్స్ తీసుకొచ్చారండి. ఆ ప్రాన్స్ ఏమి వండాలా అనుకుంటున్న టైంకి నాకు ఒక థాట్ అయితే గుర్తుకొచ్చింది. అదే మ్యాంగో. ఇక్కడ మ్యాంగో దొరకడం కొంచెం కష్టమే, పులుపు ఉండవు, తీగా ఉంటాయి. సో అతి కష్టం మీద ఒక మ్యాంగో అయితే దొరికిందండి. ఇక దాంతో నా మోస్ట్ ఫేవరెట్ కర్రీ మ్యాంగో ప్రాన్స్ అయితే స్పైసీగా మంచిగా వండేసుకున్నాను ఈరోజు. దట్టు అందులోకి క్రాబ్ ఫ్రై అండి, నాకు చాలా ఇష్టం ఈ 2 కాంబినేషన్. సో ఈరోజు లంచ్ అయితే దీంతో సరిపోయింది. వీటి మేకింగ్ అయితే నేను మీకు వీడియోలో చూపిస్తున్నా కదా అన్నీ డీటెయిల్గానే. ఇలాగే చేయాలి. నా దృష్టిలో ఇట్లా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందని నేను మీకు సజెషన్ ఇస్తున్నాను అంతే. ఇలా ఒకసారి ట్రై చేయండి. సో అందుకే ఈరోజు వ్లాగ్ నేను మొత్తం కూడా కుకింగ్ దగ్గరే షూట్ చేశాను. అండ్ మా పాపకైతే అప్పుడే ఇంకా క్రాబ్ ప్రాన్ అయితే పెట్టట్లేదండి. షీఈ్ ఓన్లీ 10 months old. సో నేనేమి ఇప్పుడే పెట్టట్లేదు, ఫిష్ అండ్ చికెన్ అయితే పెడుతున్నాను. 1 year దాటాక పెట్టడం బెటర్ అంటారు కదా. సో నేనైతే ఈ మసాలా ఎలాగైనా చూసారు కదా, కంపల్సరీ నాన్ వెజ్ టేస్ట్గా రావాలంటే ఇదొక టిప్ అండి. నాన్ వెజ్ మంచి టేస్ట్ ఉండాలంటే పచ్చి మసాలా వేస్తేనే మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇది ఒక చిన్న టిప్ అనుకొని ట్రై చేయండి. పౌడర్స్ మిక్సీ పట్టేసి వాటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి వాటికి ఇట్లా పచ్చిగా దంచుకున్న మసాలాకి టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకు రెండింటికి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. ఇక నేను ఈ కుకింగ్ ప్రాసెస్ అయితే నేను చెప్పట్లేదు, దీన్ని మీరే చూసుకోండి. అండ్ చూసారా కర్రీ ఎంత మంచి రెడ్డిష్గా ఉందో. నేనైతే కర్రీకి కర్ణాటక మిరగాయలు ఉంటాయి కదా, వాటిని అయితే ప్రిఫర్ చేస్తాను. సో మంచి కలర్ అండ్ స్ట్రక్చర్ ఉంటుంది, స్పైసీ కూడా అట్లనే ఉంటుంది. నేనైతే కంపల్సరీ ఇలా గ్రీన్ చిల్లీస్ మధ్యలో ఘాటు పెట్టి పైన వేసుకుంటాను, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక నెక్స్ట్ అయితే క్రాబ్స్, 2 క్రాబ్స్ తీసుకొచ్చారు. వాటిని అయితే కనుక వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చేస్తారు. అండ్ మనం ఒకసారి ఇలా క్రాబ్ అంతా వేసుకోలేం కదా, వాటి డెక్కలన్నీ తీసేసి చక్కగా మంచిగా క్లీన్ చేసేసుకుంటాను నేను. మేమిద్దరమే కాబట్టి మాకైతే ఈ 2 అయితే సరిపోతాయండి. ఇక్కడ ఒక క్రాబ్ చూసారా, ఇందులో గుడ్డు ఉంది. ఈ గుడ్డు మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే క్రాబ్లో ఈ గుడ్డు చాలా ఇష్టం. సో ఇట్లా మంచిగా క్లీన్ చేసేసుకోవాలి క్రాబ్స్ అనేవి. ఇట్లా ముక్క చెక్కగా వేసుకుంటేనే ఫ్రై చేస్తుంటే మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే గ్రేవీ అనేది కొంచెం ముక్కల్లోకి బాగా పడుతుంది. అండ్ ఇక్కడ చూసారా, క్రాబ్కి ఎప్పుడు కూడా ఇలా స్టార్టింగ్లో కొన్ని డెక్కలకి ఉంటాయి, వీటిని క్లీన్ చేసేసుకోవాలండి. ఇట్లా నైఫ్తో కొడితే పోతాయి. ఇలా క్లీన్ చేసుకోకపోతే కర్రీ అనేది చేదు వస్తుందని అంటారు. అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు, బట్ ఇదైతే నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను. చూసారు కదా, క్రాబ్స్ ఇలా ఉన్నాయి. నేను ఇలా క్రాబ్స్ అన్నీ కూడా సెపరేట్ చేసేసి మంచిగా క్లీన్ చేసేసుకున్నాను. క్రాబ్ ఫ్రైకి నేను పెద్ద హడావిడి ఏం చేయనండి,
వీటిలో నేను ముందు దంచుకున్న మసాలా ఉంది కదా, అది మొత్తం వేసేసి కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసేసి ఒక 5 minutes 10 minutes అట్లా మ్యారినేట్ చేస్తాను. ఇలా మ్యారినేట్ చేసిన తర్వాత ఆయిల్ వేసి అందులో ఒక ఉల్లిపాయ వేసేసి డైరెక్ట్ ఈ మిక్చర్ వేసేసి ఒక 5 minutes వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసి ముక్క బాయిల్ అవ్వడానికి ఏదైనా నేను వేసేది. అది కూడా బాయిల్ అయిపోయిన తర్వాత సిమ్లో పెట్టి అట్లా వదిలేస్తాను, ఒక 1/2 hour అట్లా వదిలేస్తాను. మంచిగా స్ట్రక్చర్తో భలేగా ఉంటుందండి టేస్ట్. ఒకసారి ఇలా ట్రై చేయండి. క్రాబ్ ఫ్రై చాలా ఈజీగా అయిపోతుంది. నేను ప్రాన్ కర్రీలోకి చేసుకున్న మసాలాని దీంట్లో కూడా యూజ్ చేశాను, సెపరేట్గా ఏం చేయలేదు. ఇలా టైం మేనేజ్మెంట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది కదా. అండ్ మా పాపకు కూడా నేను కుక్ చేయాలి కదా, సో అందుకే ఇలా నేను క్రాబ్ చక్కగా మసాలా పట్టించేసి పక్కన పెట్టేసుకున్నా. ఈలోగా ఈ ప్రాన్ కర్రీలోకి కొంచెం వాటర్ కూడా వేసేసుకొని మూత పెట్టేసి దీన్ని కూడా పక్కన పెట్టేసుకుంటే చక్కగా కుక్ అయిపోతుందండి. ఇట్లా డే అంతా ఇట్లా సరిపోతుంది. టుడే అయితే నేను మార్నింగ్ లేవలేకపోయానండి, సో టిఫిన్ బయటదే ప్రిఫర్ చేశాను టుడే. ఇట్లా కర్రీ అవి తెచ్చి కుక్ చేసినప్పటికీ అరౌండ్ 1 o'clock అయిపోయింది. డే అంతా ఇలానే సరిపోతుంది కదా అందరికీ. ఓకే అండి, ఇలా ఒకసారి కర్రీలో సాల్ట్ అనేది చెక్ చేసుకుంటున్నాను. నాకైతే కొంచెం తక్కువైనట్టు అనిపించింది సాల్ట్. కొంచెం కారాన్ని కూడా ఇందులోకి మంచిగా యాడ్ చేసేసుకుంటున్నా. నేను సాల్ట్ కాకుండా నాన్ వెజ్లో కంపల్సరీ క్రిస్టల్ సాల్ట్ యూజ్ చేస్తాను, సో దట్ మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఇలా మూత పెట్టేసి కాసేపట్లా కుక్ అవనివ్వాలి. క్రాబ్ కర్రీకి ఇందాక నేను ప్రాసెస్ చెప్పాను కదా, ఆయిల్ వేసేసి ఆనియన్ వేసి, ఆనియన్ ఏం ఫ్రై అవసరం లేదు, ఎలాగో ఇది ఫ్రై అయ్యే కాబట్టి వాటితో పాటు ఫ్రై అయిపోతుంది కాబట్టి ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, లేదా మొత్తం మాడిపోతుంది. ఇప్పుడు ఈ క్రాబ్స్కి ఆల్రెడీ మసాలా పట్టించాం కదా, అందులో కొంచెం కారం తక్కువైనట్టు అనిపించింది. కొంచెం కారాన్ని కూడా వేసేసుకొని వీటిని మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడే అలా మంచిగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 minutes కుక్ అవనివ్వాలి. ఎందుకంటే ఇక్కడ మసాలా ఉన్నది కదా, పచ్చి మసాలా కదా, అది కొంచెం ఫ్రై అవ్వాలి. అది ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ అనేవి వేసుకోవాలి. ఇంకా నా ఛానల్లో డైలీ కుకింగ్ వ్లాగ్స్, అలాగే నేను డే ఎంత ఏం చేస్తాను అనేవి వ్లాగ్స్లో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మా పాపకు వచ్చేసి నేను ఓట్స్తో చేస్తున్నా. మిల్క్ తీసుకొని 1 cup, అందులోకి ఒక గుప్పెడు ఓట్స్ వేసుకొని 2 dates వేసుకున్నా. అట్లా కాసేపు నానబెట్టేస్తా. ఈలోగా కర్రీ చూస్తున్నా. కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇందులోకి ఫైనల్ టచ్ కసూరి మేతి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. పక్కన నేను స్టవ్ మీద ఓట్స్ మిల్క్ది కూడా వేసి పెట్టేసుకున్నాను. అది కూడా చక్కగా కుక్ అయిపోతుంది. ఒకవైపు క్రాబ్ ఫ్రై, ఇంకోవైపు ప్రాన్స్ కర్రీ, ఇంకోవైపు ఓట్స్ మిల్క్, ఇంకోవైపు రైస్. ఇట్లా ఉంటుంది హడావిడిగా. పాపది ఓట్స్ అయితే చక్కగా రెడీ అయిపోయింది. దీన్నైతే నేను స్మాషర్తో చక్కగా మెత్తగా వేడిగా ఉన్నప్పుడే స్మాష్ చేసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడైతేనే చక్కగా స్మాష్ అవుతుంది, లేకపోతే బిగిసిపోతుంది చల్లారిన తర్వాత ఓట్స్ కదా. సో ఇలా ఓట్స్ అనేవి మెత్తగా అయ్యే వరకు, డేట్స్ ఇవన్నీ ప్యూరిలా అయ్యే వరకు మంచిగా స్మాషర్తో స్మాష్ చేసేసుకోవాలండి. ఇలా స్మాష్ చేసేసుకొని నేను పక్కన పెట్టేసుకొని తినిపించే ముందు కొంచెం గీ వేసి తినిపించేస్తాను. ఆర్ ఇందులో ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఎనీ ఫ్రూట్, మ్యాంగో ఆర్ బనానా, సపోటా, ఏదైనా సరే ఏదైనా ఒక ఫ్రూట్ని యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక ఫ్రూట్ పెట్టిన ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. నేనైతే హాఫ్ బనానా తీసుకుంటున్నా. హాఫ్ బనానాని చక్కగా ఇందులోనే వేసేసి స్మాషర్తో స్మాష్ చేసేస్తాను. టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది ఇలా వేయడం వల్ల. ఆ పాప కూడా చక్కగా తింటుంది.
నేను ఇది ఒక 6-7 మంత్స్ ఉన్నప్పటి నుంచే పెడుతున్నానండి. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. దీనివల్ల ఇంకా వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అయితే ఉండదు. ఓట్స్తో ఫైబర్ ఉంటుంది కదా. సో ఇది ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు చూసారు కదా, క్రాబ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా రెడీ ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా డ్రై రోస్ట్ అయితేనే బాగుంటుంది. మూత పెట్టేసి దీన్ని అయితే నేను పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇక బ్రౌన్ కర్రీ కూడా చక్కగా రెడీ అయిపోయింది. పక్కన మిల్క్ కాస్తున్నాను నేను. అండ్ నేను షార్ట్లో మీకు అప్లోడ్ చేశాను కదా, మేము ఇక్కడ లూలు మార్ట్కి వెళ్ళామని. అక్కడైతే పాపకైతే ఒక ఫ్రాక్ తీసుకున్నా, మంచిగా ఉంది అని నచ్చి తీసుకున్నాను. ఒక ఫ్రాక్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ వింటర్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి ప్యాంట్లు తీసుకున్నా, 3 తీసుకున్నా పాపకి. టీషర్ట్స్ అన్నీ ఆల్రెడీ చాలా ఉన్నాయి. ఇవి తీసుకొని పాపకి ఒక క్యాప్ తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి పాప బట్టలు వేసాను ఇందాక. వాటిని చక్కగా ఆరబెట్టేస్తాను, బయటే వేస్తాను. బికాస్ పిల్లల బట్టలు ఎండలోనే ఆరాలి కదా. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ కేర్ అండి. హెయిర్ కొంచెం ఊడిపోతుంది. సో దానికోసం అయితే నేను బాగా యూస్ చేసేది ఒకటే, ఆనియన్ మిక్సీ పట్టేసి దాన్ని చక్కగా ప్యూరీ మొత్తం హెయిర్ అంతా అప్లై చేసేసుకొని మసాజ్ చేసుకొని పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ అట్లా ఉంచేసుకొని హెడ్ బాత్ చేసేస్తాను. చాలా గుడ్ రిజల్ట్స్ వస్తాయండి హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి. ఒకసారి ట్రై చేయండి. చాలా సింపులే కదా. మన కోసం మనం ఒక 5 మినిట్స్ ఇట్లా కేటాయించుకుంటే మన హెయిర్ అనేది కూడా పాడకుండా ఉంటుంది కదా. ఐ హోప్ ఈ వీడియో మీకైతే నచ్చిందని అనుకుంటున్నానండి. ఫస్ట్ వ్లాగ్ నేను ఇది చేస్తున్నది. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ సారీ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్.